మంత్రి అనిత రాజానగరం వెంకటనగరం గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొని శంకుస్థాపన చేశారు. అనంతరం రాజానగరం పాఠశాలలో స్కూల్ విద్యార్థులతో ముచ్చటించారు. అనంతరం మాట్లాడుతూ విద్యార్థుల సన్మార్గంలో నడవాలని, మంచి విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని అన్నారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో పంచాయతీరాజ్ సహకారంతో 32 కోట్ల నిధులతో రోడ్లను, డ్రైనేజీలను అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశామని, పంచాయతీరాజ్ శాఖ నుండి నిధులు విడుదల చేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ ఆధ్వర్యంలో రాష్ట్రం అత్యంత వైభవం చెందుతుందని సందర్భంగా తెలియజేశారు. ఎందుకంటే ఊరూరు ఏదో అప్పులు చేసినట్టు అప్పులు చేసి అందరికి పప్పు బెల్లాలు పంచినట్టు పనిచేసి ఆయన కాస్త జగన్మోహన్ రెడ్డి కాస్త బెంగళూరు కూర్చున్నాడు. ఇప్పుడు చూస్తే పరిస్థితి ఎలా ఉందంటే ఖజానా చూస్తే ఖాళీ. ఇప్పుడు జనాలు చూస్తే జనాలకి సంక్షేమం ఇవ్వాలి, అభివృద్ధి చేయాలి. చంద్రబాబు నాయుడు గారు వచ్చారంటే పరిశ్రమలు వస్తాయని, ఉద్యోగాలు వస్తాయని, రోడ్లు వస్తాయని, నీళ్లు వస్తాయని ఒక నమ్మకం ప్రజలకి. అటువంటిది ఈ రోజుల్లోని అతను కాబట్టి గౌరవ తీసుకొచ్చే పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. దయచేసి మళ్ళా మనతోనే మన వెనకాతలే ఉండి వెనకాత నుంచి ప్రేరేపిస్తా ఉంటారు ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు. వాళ్ళలో పడొద్దని చెప్పడానికే నేను ఈ మాటలన్నీ చెప్తున్నా. మళ్ళా వస్తారు నంగనాచిల్లాగా. అప్పుడు ఒక్క ఛాన్స్ అని ఎంత భ్రష్టు పట్టించారో రాష్ట్రాన్ని మనందరికీ తెలుసు. మళ్ళీ అటువంటి వాళ్ళ ట్రాప్ లో పడకుండా మన గ్రామానికి ఎవరు మంచి చేస్తున్నారు, మనకెవరు మంచి చేస్తున్నారు, మన బిడ్డల భవిష్యత్తు ఎవరుంటే బాగుంటుందని ఆలోచన చేసుకొని మీరందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తున్నాం. అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా అదేవిధంగా ఈ రోజు సాసా ప్రోగ్రామ్ లో భాగంగా ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది. ఈ రోజు సుమారుగా పైకరపేట నియోజకవర్గంలో R&B నిధుల నుంచి 28 కోట్ల రూపాయల రోడ్లకి సంబంధించిన శంకుస్థాపనలు కూడా జరిగింది. అదేవిధంగా పల్లి పండుగలో భాగంగా పైకరపేట నియోజకవర్గం మొత్తం మీద ఈ రోజుకి 32 కోట్ల రూపాయలు పెట్టి రోడ్లు కూడా వేయడం జరిగిందని చెప్పడానికి నిజంగా చాలా గర్వపడుతున్నాం. లాస్ట్ గవర్నమెంట్ లో కూడా తమ కాళ్ళ మీద తమ నిలబడే పరిస్థితి కూడా వస్తుంది. సుమారుగా ఒక దగ్గర ఒక 20,000 నుంచి 50,000 వరకు ఉద్యోగాలు ఇక్కడికి వచ్చే పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ప్రజలందరూ సహకరించినందుకు, అధికారులందరూ సహకరిస్తున్నందుకు అందరికీ కూడా పూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మైక్రోపేట మెయిన్ రోడ్డు రేపు నుంచి స్టార్ట్ అవుతుందండి. టెండర్ అయింది, ఇప్పుడు సంతకాలు పెట్టాలి, స్టార్ట్ అవుతుంది. ఇంతవరకు ఎవరు వేయలేదు, దాని గురించి మాట్లాడరే. ఇప్పుడు నేను వేస్తున్నా, నేను చెప్పానంటే చేసి చూపి.